కాకినాడ నగరంలో స్థానిక సంజయ్ నగర్లో వేంచేసియున్న గ్రామదేవత శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి 44వ జాతర మహోత్సవాల రాటముహూర్తం రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమి బాలాజీ పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొని పిడుగులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేసవి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన ఆలయ నూతన కమిటీ శ్రీ పిడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తరపున ఆలయ అభివృద్ధి ఉత్సవాల నిర్వహణకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమ్మి బాలాజీ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు మే 9వ తేదీ నుండి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జొన్న వెంకన్నబాబు, ఎస్కే భాషలు మాట్లాడుతూ 4 రోజుల పాటు పిడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఉమ్మి దుర్గాశేఖర్, సిరిశెట్టి రామారావు, నిమ్మగడ్డ జగదీష్ చౌదరి, ట్రెజరర్ అయినల రాజేష్, జాయింట్ సెక్రటరీ ఆకెటి గోవిందు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పర్మి వీరభద్రరావు, నాని, ఈశ్వర్రావు, మరుపురెడ్డి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఉమ్మి శ్రీసాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 13వ వార్డులో ఉన్నటువంటి శ్రీ పిడుగులమ్మ తల్లి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మొన్న బుధవారం తారీఖున ఈ ఆలయ కమిటీ కూడా నూతన కమిటీ కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కమిటీలో రాబో ఉత్సవాలని పురస్కరించుకొని ఈరోజు 7:30 గంటలకి రాట ముహూర్తం చేయడం జరిగింది. అంటే అదేవిధంగా ఆలయ కమిటీ రాబోతున్న ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఆలయ కమిటీ ఎవరైతే మన ప్రెసిడెంట్ గారు జొన్న వెంకన్నబాబు గారు ఈరోజు చలివేంద్రం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎండ లేకుండా తర్వాత సంవత్సరాలు కూడా పెరగబోతున్నాయి. ఆలయ కమిటీ వాళ్ళు ముందు చూపుగా గాయహోటంతో వచ్చి అందరికీ కూడా చలివేంద్రం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ వెళ్ళే పాదచారులకు కానీ అందరికీ కూడా ఈ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషం. అలాగే ఆలయ కమిటీ కొత్త నూతన కమిటీ రాబోయే ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరిపించాలని, ఆ ఉత్సవాలకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సపోర్టు, మా సపోర్టు అందరిది కూడా ఉంటుందని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా సంజయనగర్ గ్రామదేవత అయినటువంటి పిడుగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారి రాట ముహూర్తం మా గౌరవ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో అశేషమైనటువంటి జనసంద్రంతో ఈ రోజున రాట ముహూర్త కార్యక్రమం ఉదయం 7:44 చేసుకోవడం జరుగుతుంది. దాని మూలంగా ప్రతి సంవత్సరం ఆలయం తరపున అలాగే మన శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారి తరపున ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చలివేంద్రంలో భాగంగా ఈరోజు చలివేంద్రం కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏదైతే మన మే నెల 9, 10, 11, 12 తారీఖులు జరుగుతున్నటువంటి 44వ పిడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు దాతల సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరి సహకారంతో కూడా ఘనంగా నిర్వహించేందుకు నూతన ఆలయ కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జాతర ముహూర్త కార్యక్రమాన్ని కూడా 50 మంది భక్త మహాశైలు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. తల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించిన గ్రామ పెద్దలకి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఉత్సవాలు పురస్కరించుకొని రాటముహూర్తం వేయడం జరిగిందండి. అలాగే ఈరోజు చలివేంద్రం కూడా మా కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఓకే.